ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్, జంగారెడ్డిగూడెం. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం. వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు కాకుండా కొత్తగా మరో 3 జిల్లాలు రానున్నాయి. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. అదేవిధంగా ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్లుండగా కొత్తగా మరో 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు కాబోతున్నాయి. 679 మండలాలు ఉండగా కొత్తగా మరో మండలం ఏర్పడనుంది. డిసెంబర్ ఆఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తయి కొత్త జిల్లాల పాలన అందుబాటులోకి రానుంది. జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు ఇటీవల మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రుల కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై మంత్రులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలోనే మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో దొర్లిన లోపాలను సరిదిద్దడం, ప్రజల మనోభావాలను గౌరవించడం, అభివృద్ధిని వికేంద్రీకరించడం అనే 3 ప్రధాన సూత్రాల ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు అర్థమవుతోంది. 3 జిల్లాలతో పాటుగా కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అనకాపల్లి జిల్లాలోని నాకపల్లి, ప్రకాశం జిల్లాలోని అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలోని పీలేరు, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనం గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించింది. ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలోని రంపచోడవరం కేంద్రంగా పోలవరం పేరుతో కొత్త జిల్లా ఆవిర్భవించనుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు, పునరావాస గ్రామాలు ఎక్కువగా చింతూరు, రంపచోడవరం డివిజన్లలో ఉన్నాయి. వీటి అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని భావించిన సీఎం తొలుత ప్రతిపాదించిన ప్రత్యేక అథారిటీని కాదని ఏకంగా ప్రత్యేక జిల్లాకే మొగ్గు చూపారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరుకు వెళ్లాలంటే ఈ ప్రాంత ప్రజలు 200 కిలోమీటర్లు పైగా ప్రయాణించాల్సి వస్తుంది. రంపచోడవరం జిల్లా కేంద్రంగా మారడంతో ఈ వ్యధ తీరనుంది. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ వాయుగుండం మరింతగా అదే దిశలో ప్రయాణించి శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ బలపడనుందని అంచనా. ఈ వాయుగుండం కారణంగానే తెలుగు రాష్ట్రాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో శనివారం అతి భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం ఈ జిల్లాలతో పాటుగా కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 60 నుండి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నమస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖకి స్వాగతం. నేను డాక్టర్ సగిలి కరుణాసాగర్, వాతావరణ శాస్త్రవేత్త, వాతావరణ కేంద్రం అమరావతి. నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో నిన్నటి రోజున ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఉత్తర వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో తుఫాను డిట్వాగా బలపడటం జరిగింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ రాబో గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వైపు ప్రయాణించడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా మనం రాష్ట్రంకు ఉన్నటువంటి వాతావరణ సూచనలు మరియు హెచ్చరికలు గమనించినట్లయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మరియు ఉరుముతో కూడినటువంటి జల్లులు మనకు రేపటి నుంచి రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా రేపటి రోజున అనగా 28వ తారీఖున చూసినట్లయితే తిరుపతి, నెల్లూరు ఈ ప్రాంతాలలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక 29వ తారీఖు నుండి ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా మన రాష్ట్రంపైన ఉండటానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా గమనించినట్లయితే తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మనకు అనేక ప్రాంతాలలో రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో సంభవించడానికి అవకాశం ఉండగా
భారీ నుండి అతి భారీ వర్షాలు మనకు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. దాని పక్కన ఉన్నటువంటి సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం, బాపట్ల జిల్లాలలో మనకు 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక 30వ తారీఖున గమనించినట్లయితే మరికొద్దిగా ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ ప్రాంతానికి దగ్గరగా సమీపిస్తున్న సందర్భంలో మనకు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ జిల్లాలు, మరి ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల వెంబడి ఉన్నటువంటి జిల్లాలలో తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్లతో పాటుగా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అలాగే నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలో మనకు అత్యంత భారీ వర్షాలు 1-2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉండగా నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలలో మనకు 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలినటువంటి జిల్లాలైనటువంటి సత్యసాయి, అనంతపురం, కర్నూలు, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంత వాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కంటిన్యూగా మాకు వర్షం రావటం వల్ల మరి ముఖ్యంగా 29-30 తారీఖుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు సంభవించే సందర్భంలో రైతు కూలీలు ఏవైతే పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయో వాటిని సిద్ధపరచుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ప్రయాణానికి దూరంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు గమనిస్తుండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కంటిన్యూగా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావటం మూలంగా అదేవిధంగా గాలులు కూడా బలంగా వీచే సందర్భంలో మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈదురు గాలులు మనకు ఈరోజు 35-45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్లతో వీచి రేపటికి కొద్దిగా బలపడి ఈ 50-60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో 28వ తేదీ ఈవినింగ్ వరకు వీచేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మరికొద్దిగా బలపడి 60-70 కిలోమీటర్లు, గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో 29వ తేదీ ఈవినింగ్, అలాగే 30వ తారీఖున ఈ గాలులు అదే తీవ్రతతో వీచేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాత 1వ తారీఖుకి కొద్దిగా గాలుల స్పీడ్ తగ్గి 35-45 కిలోమీటర్లు, గరిష్టంగా 55 కిలోమీటర్లు వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా నైరుతి బంగాళాఖాతం కానీ, లేకపోతే ఉత్తర తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో కానీ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, అలాగే ఈ కోస్తా తీర ప్రాంతాల వెంబడి కూడా చేపలకు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులతో గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడారు. డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారని, అందుకు సంబంధించి ఆయా ప్రదేశాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి వర్యులు డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో సామాజిక పెన్షన్ల పంపిణీ, బంగారు కుటుంబాన్ని కలిసి మార్గదర్శకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని, అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందన్నారు. గొల్లగూడెం, గోపినాథపట్నంలలో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, సభస్థలి ప్రాంతాల్ని అధికారులు పరిశీలించి ఏర్పాట్లకు అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదన వెంటనే సమర్పించాలని, వాటిని ఆమోదం కోసం ముఖ్యమంత్రి వర్యుల కార్యాలయానికి పంపవలసి ఉంటుందని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నవంబర్ 29వ తేదీన ప్లేస్మెంట్ డ్రైవ్లు జరుగుతాయని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గల నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 38 నేషనల్, మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుందని అన్నారు. బ్యాంకింగ్, ఫార్మసీ, ఐటీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఒక మంచి అవకాశము. ఈ నెల 29వ తారీఖున ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడానికి 38 డిఫరెంట్ కంపెనీస్, నేషనల్లీ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వస్తున్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ అండ్ డిఫరెంట్ పీజీస్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్కి అటెండ్ అవ్వచ్చు.
స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఉద్యోగ అవకాశాన్ని పొందొచ్చు. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫార్మసీ, తర్వాత ఇండస్ట్రీస్, టెక్నికల్, బ్యాంక్స్, వీటన్నిటిలో కూడా ఐటీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 29వ తారీఖు ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దయచేసి యువకులందరూ కూడా ఈ డేట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, డేట్ని సేవ్ చేసుకోవాలి. ప్లేస్మెంట్ డ్రైవ్కి అవసరమైన అర్హులైన అందరూ కూడా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు జటిలమవుతుంది. పట్టణంలో భారీ వాహనాలు సైతం ప్రయాణిస్తున్నాయి. ఇప్పటికే రోడ్డును సైతం ఆక్రమించి వ్యాపార సముదాయాలు వెలిశాయి. దీనికి తోడు రోడ్డుపైనే పట్టణంలో తోపుడు బండ్లపై వ్యాపారాలు ఎక్కువయ్యారు. అలాగే టిఫిన్ సెంటర్లు కూడా రోడ్డు పక్కనే పెడుతున్నారు. దీంతో అసలే ఇరుకుగా ఉన్న రోడ్లు మరింత ఇరుగ్గా మారుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్డు, కొవ్వూరు రోడ్డు, అశ్వరావుపేట రోడ్డు, శ్రీనివాసపురం రోడ్లలో పలు గ్రామాలకు వెళ్లే ఆటోలు సైతం తోపుడు బండ్ల చెంతనే నిలుపుతున్నారు. దీంతో పాదచారులు, మోటార్ సైకిలిస్టులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రోడ్లు సరిగా లేకపోవడం వల్ల కూడా పలు సందర్భాల్లో పాదచారులు, మోటార్ సైకిలిస్టులు ప్రమాదాలకు గురై మృతి చెందడంతో పాటు క్షతగాత్రులుగా మారారు. ఇక రోడ్డుపైనే వ్యాపారాలు కొనసాగిస్తున్న వారికి పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబారావు సూచన చేశారు. రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే కేసు నమోదు చేస్తామన్నారు. రోడ్డు మీద ఎందుకు పెడతారు మీ సామాను? కాదమ్మా, రోడ్డు మీద ఎందుకు పెడతారు? లోపల పెట్టుకోవాలి కదా. రోడ్డు మీద ఎందుకు పెడతారు? ఏలూరు పడమర వీధి తంగిలమూడిలో జరుగుతున్న గంగనమ్మ జాతర ఉత్సవాల్లో గురువారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. అమ్మవారికి ముడుపులు కట్టే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మాట్లాడిన ఎంపీ ఏలూరు ప్రజల్ని చల్లగా చూడాలని, సమృద్ధిగా పంటలు పండి రైతులు, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలతో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేటట్లు ఆశీర్వదించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఏలూరు ప్రజలు ఏడేళ్లకోసారి భక్తితో ఆనందోత్సాహాలతో నిర్వహించుకునే ఈ గంగనమ్మ జాతరలో ఈసారి తాను కూడా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గంగనమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ ఊరి దేవతైన నిన్నే ఊపిరిగా కొలిసెటోళ్ళ గండవరు నెయ్యి పోసి గారెలుండి తెచ్చినాము. బుజ్జుముండ కళ్ళు కుండ ఎండబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు తల్లో, శతకోటి దండాలు మాయమ్మ తల్లో. పొట్టేళ్లు తెచ్చాము అమ్మోరు తల్లో, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లో. ఆరగించి మమ్మేరు అమ్మో. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తీర్మానం చేయనున్నట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. ప్రస్తుతం 29 వార్డులుగా ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణం 33 వార్డులుగా మారనుందని తెలిపారు. 2010-2011 మేజర్ పంచాయతీ నుండి నగర పంచాయతీగా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని, 2019 వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిందన్నారు. ఇప్పుడు గ్రేడ్ 1 తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధి ఒక వైఎస్ఆర్ బ్రాండ్తోనే సాధ్యమైందన్నారు. ఇరుకుగా ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణ రోడ్లను వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత వెడల్పు చేయడం జరిగిందని, అలాగే రాజీవ్ నగర్, బాలాజీ నగర్, ఇంద్రజిత్ నగర్, గరుడ సాగర్, వైఎస్ఆర్ నగర్, బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీ మొత్తం కూడా వైఎస్ఆర్ పాలనలోనే జరిగినట్లు ముప్పిడి అంజు తెలిపారు. అలాగే L1, L2, L3, L4 జగనన్న కాలనీలో 2200 గృహాలు కూడా నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ముప్పిడి తెలిపారు.
నా పేరు ముప్పిడి వీరాంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్, జంగారెడ్డిగూడెం పట్టణం, చింతలపూడి నియోజకవర్గం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణం 2011లో నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయింది. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టంతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు మరి జంగారెడ్డిగూడెం మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయింది. అలాగే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో, సీఎం అయిన తర్వాత ఈ పట్టణాన్ని నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు రేపు శనివారం 30వ తారీఖున 29వ తారీఖున మేము మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తీర్మానం చేస్తూ ఉన్నాం. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణం అభివృద్ధి అయిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ రెక్కల కష్టంతో వచ్చినట్టు ప్రభుత్వంలోనే ఈ ఊరు డెవలప్ అయింది. అప్పుడు ఉన్నటువంటి మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ కాలనీ పేరు చెప్పి బాటగంగానమ్మ గుడి దగ్గర వైఎస్ఆర్ నగరు, రాజీవ్ నగరు ఇలా కాలనీలన్నీ అభివృద్ధి చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జంగారెడ్డిగూడెం పట్టణంలో L1, L2, L3, L4 అని చెప్పేసి 2207 కాలనీలు ఇచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డే ఈ రోజున పట్టణ అభివృద్ధికి బాటలు వేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే 2021 మార్చి 18న మేము ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశామో అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఈ ఊరి అభివృద్ధి బాగా జరిగింది. రోడ్ల విషయంలో కానీ, హెల్త్ సెంటర్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఈ ఊరు అభివృద్ధి చెందిందంటే కేవలం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంత అభివృద్ధి చేసిన అందులో భాగంగా మేము కౌన్సిలర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరం కూడా భాగమైనందుకు ఈ రోజున మేము చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే ఈ జంగారెడ్డిగూడెంలో మేము రుణం తీర్చుకోవడానికి 2014 to 19 వరకు నేను కౌన్సిలర్గా ఉన్నా, మళ్ళీ 21 నుంచి ఇప్పుడు 25 వరకు మళ్ళీ కౌన్సిలర్గా, వైస్ చైర్మన్గా ఉన్న మా హయాంలో ఈ ఊరు అభివృద్ధి చెందిందంటే చాలా గర్విస్తూ ఉన్నాం. రోడ్ల విషయంలో, మౌలిక వసతుల విషయంలో, అలాగే పట్టణానికి కావాల్సిన మరి వాటర్ సోర్సెస్ విషయంలో, అన్ని విషయాల్లో మరి ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడైతే వీధి లైట్లు ఇబ్బందిగా ఉన్నాయో అవన్నీ, ఎక్కడైతే రోడ్లు నీడుందో అక్కడ, అలాగే పట్టణాన్ని ఈ ఊరు జంగారెడ్డిగూడెం విస్తరించిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డులోనే సాధ్యమైందని చెప్పడానికి గర్విస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, అలాగే కామవరపుకోట, చింతలపూడి, తడికలపూడి, జంగారెడ్డిగూడెం ఇలా అనేక ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగివేర్లు దొంగతనం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఎస్పీ సుష్మిత రామనాథన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. నమస్కారం అండి. దిస్ ఇస్ ఏఎస్పీ జంగారెడ్డిగూడెం సుష్మిత. మన డిస్ట్రిక్ట్లో రిపీటెడ్గా ఈ ట్రాన్స్ఫార్మర్ వైర్ థెఫ్ట్స్ జరుగుతుంది అని ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్లో వీ హ్యావ్ టేకెన్ సమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ యాక్షన్. మన జిల్లా ఎస్పీ సార్ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ సార్ has instructed us to conduct vehicle checkings and ఫర్దర్గా కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఆన్ 27th రవికంపాడు బస్ స్టాండ్, ఆ బస్ స్టాండ్లో చెకింగ్ చేస్తున్నప్పుడు 2 సస్పీషియస్ వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్ బై మన తడికల్పూడి ఎస్ఐ గారు, చెన్నారావు ఆఫ్ తడికల్పూడి ఎస్ఐ గారు అండ్ ఎన్వి ప్రసాద్ ఆఫ్ జంగారెడ్డిగూడెం పిఎస్ ఎస్ఐ గారు, 2 SIs అండ్ PCs. ఆ టీమ్స్ అక్కడ వెహికల్ చెకింగ్స్ చేస్తున్నప్పుడు మన రవికంపాడు బస్ స్టాండ్లో 2 వెహికల్స్ వేర్ ఇంటర్సెప్టెడ్. 1 టొయోటా కార్ అండ్ 1 కియా కార్, 2 వెహికల్స్ విత్ తెలంగాణ స్టేట్స్ రిజిస్ట్రేషన్ ప్లేట్. ఈ వెహికల్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ద పీపుల్ 5 మెంబర్స్ దొరికారు మనకి. 3 మేల్ పర్సన్స్ అండ్ 2 ఫీమేల్ పర్సన్స్. ఇద్దరు సస్పీషియస్గా ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇట్ వాజ్ రివీల్డ్ దట్ ఆన్ 24th రవికంపాడు ఇన్ కామవరపుకోట మండల్,
ఆ లిమిట్స్ లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంది. ఆ ఒక ట్రాన్స్ఫార్మర్ లో దే హ్యావ్ కమ్ టు కమిట్ అన్ అఫెన్స్. ఈ కాపర్ వైర్ థెఫ్ట్ కోసం వస్తున్నారు. ఆ రోజు వస్తున్నప్పుడు 6 members హ్యావ్ కమ్ ఇన్ 2 vehicles. 6 members వస్తున్నారు. అదిలో ఒక్క పర్సన్ వెన్ హీ వాస్ ట్రయింగ్ టు కమిట్ ది అఫెన్స్, వన్ మేల్ పర్సన్ నేమ్డ్ కొరగట్టు నాగరాజు, ఏజ్ 34 years. This person was electrocuted while trying to commit the offence. ఈ కరెంట్ షాక్ పెట్టి పడిపోయారు ట్రాన్స్ఫార్మర్ నుంచి. అక్కడ నుంచి దిస్ పర్సన్ వాస్ టేకెన్ టు జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్. ఆ రోజు 25th ఆ రోజు తీసుకున్నారు. అక్కడ డాక్టర్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ దిస్ కొరగట్టు నాగరాజు హ్యాస్ బీన్ బ్రాట్ డెడ్ అని డిక్లేర్ చేసుకున్నారు. డిక్లేర్ చేస్తున్న తర్వాత ఈ అకంపెనీ చేసుకున్న ఈ 5 members, 3 male members and 2 female members అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యారు, పారిపోయారు, సిన్స్ హీ వాజ్ బ్రాట్ డెడ్ అండి. సో పారిపోయిన తర్వాత ఆన్ 27th ఈ రోజు మార్నింగ్ 10:30 అలాగే వెన్ వీఆర్ కండక్టింగ్ దిస్ రవికంపాడు బస్ స్టాండ్ లో when we are conducting vehicle checks in relation to frequent transformer wire theft, these people have been intercepted. Akkada nunchi they have been brought to the station and further investigation is ongoing. This person is dead kabatti crime number FIR has been registered under crime number 254/2025 under section 105 BNS. So this works have been continuing under the leadership of Jilla SP sir, and special teams have been formed. Mana circle inspector Subhash, MV Subhash garu, he is also have constituted special teams and special vehicle checkpoints have been put. ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ మనకి రిపీటెడ్ గా జరుగుతున్నాయి. ద్వారకా తిరుమల లిమిట్స్ లో, మన చింతలపూడి లిమిట్స్ లో అండ్ మన తడికలపూడి లిమిట్స్ లో, ఈ లిమిట్స్ లో ఎక్కడ ఫ్రీక్వెంట్ గా థెఫ్ట్ జరుగుతుంది అని ఐడెంటిఫై చేసి కొంచెం హాట్స్పాట్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, ఎక్కడ ఫ్రీక్వెంట్ గా జరుగుతుంది అని ఎస్పీ సార్ హ్యాస్ ఇన్స్ట్రక్టెడ్ us to identify those hotspots. అది ప్రకారం వీ హ్యావ్ డివైజ్డ్ దీస్ స్పెషల్ టీమ్స్. అలాగే చేస్తున్నప్పుడు దిస్ అటెంప్ట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్. ఈ క్రైమ్ కి అటెంప్ట్ చేసి ఒకరు చనిపోయారు. దిస్ అటెంప్ట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అండ్ these accused have been arrested.